రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, గతించిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని రక్షించినందుకు స్తుతులు తండ్రి. ఎంతోమంది ఈ రాత్రి కాలంలో ఎన్నో సమస్యలతో ఉంటున్నారు నాయన. అనారోగ్యము, వ్యాధి బాధలు, అపాయాలు, ప్రమాదాలు, అప్పులు, కష్టాలు, బలహీనతలు ఎంతో మంది బిడ్డను ఆవరించి దుఃఖముతో జీవిస్తున్నారు తండ్రి. అయినప్పటికీ మీ యొక్క ఉచితమైన ఉన్నతమైన కృప బట్టి మమ్మల్ని అవేవి లేకుండా కాపాడుతూ వస్తున్నందుకు, సంతోషంతో ఉన్న దాంట్లో జీవించేలా కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మరొకసారి మేమందరం మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అని లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో నాయనా మీరు సెలవిస్తున్నట్లుగా, అయ్యా మీరు మాకు అధికారం ఇచ్చారు, అదినో శత్రువు పైన మా అధికారం ఇచ్చి ఉన్నారు, అపవాది మమ్మల్ని ఏమి చెయ్యలేడు అని ధైర్యముతో జీవించాలి తండ్రి. అవునయ్యా, యేసు నామంలో ఆజ్ఞాపిస్తుండగా ప్రతి అంధకార క్రియలు, దురాత్మ క్రియలు లయపరచబడతాయి అంటున్నావు. ప్రతి రోగం నుంచి విడుదల వస్తుంది అంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా అయా అపవాది పైన అధికారము కలిగినటువంటి వ్యక్తులుగా వారు ధైర్యముగా ఉండుటకు కృప చూపించండి. అయా వారు బలహీనులు కాదని, అపవాది పైన వారికి అధికారము, బలము, శక్తి ఉందని గ్రహించి జీవించుటకు ఈ రాత్రిన వారికి సహాయము దయచేయండి ప్రభు. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి యందు పలు రకాలైన సమస్యల చేత మీ పాద సన్నిధికి వచ్చి తండ్రి అని మొరబెడుతున్నారు. కృపా సహాయము దయచేయండి అయ్యా. వారందరికీ రాత్రిన సమాధానం వచ్చునుగాక. అవునయ్యా, అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధులు, బలహీనతలు వారిని కృంగదీస్తూ ఉన్నాయి ప్రభువా. ఐసీయూలో ఉన్నారు, హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన పరిస్థితిని ఈ రాత్రి యందు వారు కలిగి ఉంటున్నారు. సంపూర్ణమైన విడుదల వారికి వచ్చునుగాక. అంధకార క్రియలు, చేతబడి శక్తులు, దురాత్మ సమూహము చేత కలుగుతున్న ఇబ్బందులు యేసు నామములో లయపరచబడునుగాక. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం, మంచి శక్తిని, సంపూర్ణమైన ఆయుష్ను దయచేయండి తండ్రి. నాయన, అప్పులు కూడా లేకుండా కృప చూపించండి. ప్రతి అప్పు నుంచి ప్రతి బిడ్డను విడిపించండి. అప్పు ఇచ్చే స్థితిలో ప్రతి బిడ్డ ఉండులాగున సహాయం దయచేయండి. చేస్తున్న కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. అయా, గర్భఫలము లేని వారందరిని బట్టి అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలన్నీ సవరించబడి గర్భఫలం పొందుకునే కృప చూపించండి. అదేవిధంగా గర్భంతో ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న ఆ బిడ్డకును క్షేమమును దయచేయండి. మంచి ఆరోగ్యంతో ఇరువురిని కూడా అభిషేకించండి ప్రభువా. నాయనా, ఎవరైతే ఆయా దేశాలు వెళుతూ ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి. వీసా, ఇమిగ్రేషన్స్ కావలసిన డాక్యుమెంట్స్ అన్ని సరైన సమయానికి వారికి సమకూర్చబడుటకు కృపా సహాయము దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుతున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యము దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, రక్షణను అనుగ్రహించండి తండ్రి. అయా, మారు మనసు లేని వారందరిని బట్టి అడుగుతున్నాము. వారు కలిగి ఉన్న ఎడిక్షన్స్, వారు కలిగి ఉన్న చెడు స్నేహాలు, వారు కలిగి ఉన్న ప్రతి విధమైన పాపపు క్రియల నుంచి విడిపించి మారు మనసు దయచేయండి నాయన ప్రభు. ఎవరైతే తల్లిదండ్రులకు లోబడక ఉంటున్నారో లోబడే హృదయం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా కృపా సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విధమైన గొడవను తీసివేయండి, అనుమానమును తొలగించండి. డైవర్స్ వరకు వెళ్ళిన ప్రతి ఒక్క కేసును కూడా కొట్టివేయండి.
అయా కోర్టు కేసులో చిక్కుబడిన ప్రతి బిడ్డకు అయా మీరే న్యాయము తీర్చి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యలతోనూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి. వ్యాపారాలు చేస్తున్నారు, ఆశీర్వదించండి. పరిచర్యలలో మీ యొక్క కృప చూపించండి తండ్రి. నాయన గృహాలు కడుతూ ఉన్న సమయంలో ఇబ్బందులు లేకుండా మీరే సహాయము దయచేయమని, వివాహంలో కూడా మీ కృప చూపించండి. మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి నాయన. లోన్స్ విషయంలో, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ప్రతి బిడ్డకు మీ యొక్క ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణంలో ఉన్నారు, ఇబ్బందులు లేకుండా కృప చూపించండి. రాత్రంతా క్షేమమును దయచేయండి. అయా మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, బార్డర్స్ లో ఉన్న సైనికులను అందరినీ కూడా మీ కృప చొప్పున కాపాడమని, రక్షించమని. ప్రభు అలసిపోయిన దేహములతో మేము సేద తీరబోతున్నాం. అంధకార క్రియలు, దురాత్మ శక్తులు, అయా దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, మరే ఇతరమైన సమస్యలు ఎవరికి లేకుండా, నిద్రలేమి పీడకల సమస్యల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మంచి నిద్రను, కంటి నిండా నిద్రను ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నామని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.